రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో పట్టభద్రులను మరియు ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను విశ్రాంత ఉద్యోగులను కలిసి బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమ్రయ్యను, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్న మైల్ అంజిరెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని రామగుండం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఓటు హక్కు కలిగిన అభ్యర్థులను అభ్యర్థించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్కి సంబంధించినటువంటి పట్టభద్రుల, గ్రాడ్యుయేట్ అలాగే టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎన్నికల ప్రచారం భారతీయ జనతా పార్టీ ఎన్టీపీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా వెళ్ళి వాళ్ళని కలిసినప్పుడు, పలకరించినప్పుడు పట్టభద్రుల తరపు నుండి ప్రశ్నించే గొంతుక ఉండాలి, పెద్దల సభకి ప్రశ్నించే గొంతుకని పంపించాలని వారు చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాము. అయితే గడిచినటువంటి ఈ ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో పట్టభద్రులకు సంబంధించి ఉన్నత గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇవాళ చదువుకొని ఉద్యోగం లేని వారందరికీ కూడా మరి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు, 4,000 రూపాయలు, చదువుకునేటువంటి ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి హామీలు. అలాగే టీచర్స్ కు సంబంధించి మరి అనేకమైనటువంటి హామీలనిచ్చి ఏడాదిన్నర కాలం పాటు వాళ్ళ కాలయాపన చేస్తూ మరి వాళ్ళని మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ కి ఉన్నది. కాబట్టి ప్రశ్నించే గొంతుక ఉండాలి పెద్దల సభకి. భారతీయ జనతా పార్టీ మరి ముందుకు నడిపించినటువంటి భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు గౌరవ అంజిరెడ్డి గారు, అలాగే మల్క కొమ్రయ్య గారికి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అండగా ఉండి మీ ఓటును వేసి నడిపించాలని, గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ముఖ్యంగా రామగుండం నియోజకవర్గంలో మరి దాదాపుగా గ్రాడ్యుయేట్ ఓట్లు ఇక్కడ 9,600 ఉన్నాయి. టీచర్ ఓట్లు, టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓట్లు 384 ఉన్నాయి. దయచేసి నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ప్రశ్నించే గొంతుకల్ని గెలిపించండి. ఇవాళ మీరు చూసుకున్నట్టయిందంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థే లేడు. అలాంటి దయనీయమైనటువంటి దుస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని మీరు చూసినట్టయిందంటే నరేందర్ రెడ్డి పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి కార్పొరేట్ మయం ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి మీరు ఆలోచన చేసి విఘ్నులుగా, విద్యావంతులుగా ఆలోచన చేసి పట్టభద్రుల పక్షాన నిలబడి ప్రశ్నించేటువంటి గొంతుకని గౌరవ అంజిరెడ్డి గారిని మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని, శాసన మండలి పెద్దల సభకి పంపించాలని, మీ ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇవాళ ప్రతి ఏరియాలో కూడా ఇవాళ ఎన్టీపీసీ పట్టణంలో గౌరవ మా పార్టీ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ గారు, గౌరవ సీనియర్ నాయకులు గాండ్ల ధర్మపురి గారు, తోట కుమారస్వామి గారు, అలాగే ఈదునూరి శ్రీకాంత్, అలాగే సిల్వేరు అంజి అందరూ కూడా కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ పట్టభద్రుల ఓటర్లందరినీ కూడా కలిసి వాస్తవ విషయాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నాయకులు, కార్యకర్తలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల 27వ తేదీన జరిగేటువంటి ఈ పట్టభద్రుల అలాగే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మీరంతా కూడా ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులకి మీరంతా కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పట్టభద్రులందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.